హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇది బిగినర్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇది బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా కాంబినేషన్ సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక పావు కేజీ దొండకాయల్ని ఇలా కాయలానే ఉంచేసి మధ్యలోకి ఇలా చీలికలుగా కట్ చేసుకొని తీసుకుందాం. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఈ వేపుకోవడానికి సరిపడా ఒక 2 గిన్నెల వరకు ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత మనకి డీప్ ఫ్రై ఏం చేసుకోవసరం లేదు. ఒక 2 గిన్నెలు పోసుకొని ఈ ఆయిల్లోనే మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఈ ఆయిల్లోనే దొండకాయలు కూడా వేయించేసుకోవచ్చు. సో ఇప్పుడు దొండకాయలన్నీ వేయించుకొని ఇవి దొండకాయలు విరిగిపోకుండా చక్కగా వేయించుకోవాలి. 70% వరకు దొండకాయలు వేగిపోవాలి. ఇవి వేగిపోయేలోపు మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందాం. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లము, ఒక 4-5 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క చిన్నది, 1 స్పూన్ ధనియాలు, ఇవన్నీ 1 బై 1 వేసేసుకొని చక్కగా లూజ్గా, గట్టిగా కాకుండా చక్కగా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దొండకాయలు కూడా మనకి వేగిపోయాయి. 70% వరకు వేగాలి. సో వేగిపోయాయి కాబట్టి ఇవి కూడా మనం తీసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. మనకి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. దొండకాయలు సరిగా వేగకపోతే మనకి కసకసలాడుతూ ఉంటాయి. సో మనకి కంపల్సరీ ఒక 70% అనేది వేగిపోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. దీనిలో ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం 1 స్పూను, సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మనకి మొత్తం కంప్లీట్గా పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత మనం దొండకాయ ముక్కలు కూడా దీనిలో కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఇది మసాలా ఎక్కువ వేగిపోయి ఉంటుంది కాబట్టి మసాలా వేగిపోయిన తర్వాతే దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు కూడా మనం వేయించేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. తర్వాత చూడండి మనకి చక్కగా ఎగిరిపోయాయి. దొండకాయలు అంతా కలిసిపోయింది కదా మసాలా అంతా. ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కానీ, కస్తూరి మెతి కానీ వేసుకొని ఆయిల్ పైకి తేరే వరకు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ ఆపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.